హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే లైవ్ అప్డేట్స్, ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, సీజన్ విన్నర్గా మీరెవరిని చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్లో అయితే ప్రియాంక మానస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈ షోల్డర్ టాస్క్ అయితే ఆడించారు. అందులో లాస్ట్ వరకు ఉండి ప్రేరణ అయితే విన్ అయింది. అలా విన్ అయిన ప్రేరణని కంటెండర్గా అయితే సెలెక్ట్ చేశారు. ఇంకొక కంటెండర్ ఎక్కువ ఎంతూజియాజం ఆడాలని నబిల్కి ఉంది అని నబిల్ని కూడా సెలెక్ట్ చేశారు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళతో ఆడడానికి. అవినాష్ని, పృథ్వీని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ప్రేరణ, నబిల్. నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉంటుంది, తొందరగా ఆడతాడు, మనం గెలవలేము అనే రీజన్తో వాళ్ళిద్దరూ అవినాష్ అండ్ పృథ్వీకి ఛాన్స్ ఇస్తారు. ఇక 2 టాస్క్లు అవినాష్ విన్ అయ్యి సెకండ్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అయితే అయ్యారు. నబిల్కి బ్లాక్ స్టార్ ఇచ్చి రేస్లో నుంచి అయితే తప్పించారు. ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా ఆడని కంటెస్టెంట్ నిఖిల్ ఒక్కడే. నిఖిల్ బాగా ఆడడం కూడా నిఖిల్కి మైనస్ అయ్యిందనే చెప్పాలి. రేపు ఎవరు హౌస్లోకి ఎంటర్ అయినా ఖచ్చితంగా నిఖిల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు పర్ఫామ్ చేయండి టాస్క్లో నిఖిల్ ఒక్కడే కాబట్టి నిఖిల్కి రేపు అయితే ఖచ్చితంగా ఛాన్స్ అయితే వస్తుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో గౌతమ్ ఉన్నాడు 27% ఓటింగ్తో. గౌతమ్కి మంచి ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 16% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి నిఖిల్ కాన్స్టెంట్గా ఉన్నాడు అదే పొజిషన్లో. అఫీషియల్లో కూడా ఖచ్చితంగా నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణనే టాప్లో ఉంటారు. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. నిన్నటి ఎపిసోడ్ విష్ణుప్రియకి ప్లస్ అయింది, ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది. ఫిఫ్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 9% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 9% ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 9% ఓటింగ్తో. నిన్నటి ఎపిసోడ్ టేస్టీ తేజ కూడా ప్లస్ అనే చెప్పాలి. టేస్టీ తేజ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు 8% ఓటింగ్తో. పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. పృథ్వీ చాలా ర్యాష్గా, రూడ్గా మాట్లాడతాడు వేరే వాళ్ళతో. అవినాష్ని నామినేట్ చేసేటప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. ఎవిక్షన్ షీల్డ్ వల్లనే ఉన్నావు, నీకు ఓట్స్ వేయట్లేదు బయట జనాలు, అలాంటప్పుడు నువ్వు హౌస్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని ముఖం మీదనే చెప్పేశాడు. రోహిణి విషయంలో కూడా అదే తప్పు చేశాడు, బాడీ షేమింగ్ చేశాడు. రోహిణి అతని మీదే టాస్క్ అయితే విన్ అయింది. ఈ రోజు కూడా అదే సీన్ రిపీట్ కాబోతుంది. పృథ్వీ మీద అవినాష్ అయితే 2 టాస్క్లు విన్ అయ్యి ప్రూవ్ చేస్తాడు. బిగ్ బాస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.